మన ముందు TSDOS 2026 అంటే తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్కు సంబంధించి అత్యంత కీలకమైన 10 పేజీల బ్లూ ప్రింట్ ఉంది. దీన్ని అణువణువు విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. అంటే ఇది ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన ఒక టెక్నికల్ బ్లూ ప్రింట్. అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏదో ఫారాలు నింపడం మాత్రమే కాదు గదా. ఖచ్చితంగా కాదు. ఇదొక స్ట్రాటజీ గేమ్ లాంటిది. సో సిస్టమ్ వెనుక ఉన్న లాజిక్, ఆ నియమాలు ఎందుకు పెట్టారు, వెబ్ ఆప్షన్ల ఆల్గరిథం ఎలా పనిచేస్తుంది అనేది మనమీరోజు విడమర్చి చెప్పుదాం. ఒక్కసారి ఈ మెకానిజం అర్థమైతే చాలు. ఏ విద్యార్థి తమ సీటును కోల్పోయే పరిస్థితి రాదు. గ్రేట్. ఇప్పుడు విద్యార్థులు ట్రెడిషనల్ కోర్సులైన BA, BCom, BScతో పాటుగా మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటే BBA, BCA లాంటివి ఎంచుకోవచ్చు. ఇంకా స్పెషలైజ్డ్ కోర్సులు కూడా ఉన్నాయి కదా. బీకామ్ వొకేషనల్, బిల్కామ్ కానర్స్, అలాగే సోషల్ వర్క్ కోసం BSW కూడా ఇందులో ఉన్నాయి. రైట్. ఇక్కడ నేను ఇంకొక ఆసక్తికరమైన పాయింట్ గమనించాను ఈ రిపోర్ట్లో. పారామెడికల్ లేదా ఫార్మసీ రంగం వైపు వెళ్లాలనుకునే వారి కోసం డీఫార్మసీ కోర్సును కూడా ఈసారి ఈ దోస్త్ ప్లాట్ఫామ్లోనే పొందుపరిచారు కదా. అవును, ఇది చాలా పెద్ద అప్డేట్. ఇది విద్యార్థులకు నిజంగా పెద్ద ఊరట. అయితే ఈ కోర్సులన్నీ ఏ యూనివర్సిటీల పరిధిలోకొస్తాయి? బేసిక్గా ఈ సిస్టమ్ పరిధి చాలా విశాలమైనది. రాష్ట్రంలోని 10 ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు మరియు శాతవాహన యూనివర్సిటీలు ఇందులో ఉన్నాయి. అంటే మేజర్ యూనివర్సిటీలన్నీ కవర్ అయ్యాయి. అవును. వీటితో పాటు కొన్ని స్పెషల్ వర్సిటీలను కూడా ఇంటిగ్రేట్ చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, అలాగే ఎర్త్ సైన్సెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవారికి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా ఇందులో భాగమయ్యాయి. ఓకే. మరి ఆ డీఫార్మసీ సంగతి? ఇందాక మీరు ప్రస్తావించిన డీఫార్మసీ కోర్సు JNTU మరియు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. అంటే భౌగోళికంగా, సబ్జెక్టుల పరంగా ఎంత వెరైటీ ఉన్నా అదంతా ఒకే పోర్టల్ ద్వారా జరుగుతుందన్నమాట. వినడానికి చాలా బాగుంది. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఈ అడ్మిషన్ల ప్రక్రియలో కేవలం తెలంగాణ స్టేట్ బోర్డ్ కింద ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులే అర్హులా? అంటే ఇతర రాష్ట్రాల బోర్డులు లేదా CBSE, ICSE లాంటి సెంట్రల్ బోర్డుల నుండి చదివిన వాళ్ల పరిస్థితి ఏంటి? సిస్టమ్ వాళ్లను యాక్సెప్ట్ చేస్తుందా? అది చాలా కీలకమైన ప్రశ్న. దోస్త్ ఆల్గరిథం ఇతర బోర్డుల విద్యార్థులను ఏమాత్రం పక్కన పెట్టదు. గుర్తింపు పొందిన ఏ బోర్డు లేదా రాష్ట్రం నుండి ఇంటర్ లేదా దానికి సమానమైన పరీక్ష రాసినా సరే వాళ్లు కూడా డిగ్రీలో చేరడానికి 100% అర్హులే. ఓ ఫెంటాస్టిక్. కానీ ఇక్కడొక కఠినమైన నియమముంది. అదేంటంటే పరీక్షలో పాస్ అవడం తప్పనిసరి. అంటే రిజల్ట్స్ ఇంకా రాని వాళ్ళు లేదా ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేయలేరా? అస్సలు కుదరదు. సప్లిమెంటరీ రాసి పాస్ అవుతామనో లేదా రిజల్ట్స్ ఇంకా రాలేదనో సిస్టంలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తే సాఫ్ట్వేర్ ఆ అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తుంది. పాస్ సర్టిఫికెట్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్ పడుతుంది. క్లియర్. పాస్ అవ్వాలి అంతే. సరే, అకాడమిక్ అర్హతలు అర్థమయ్యాయి. కానీ ప్రాక్టికల్గా ఏమేం డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి? చాలామంది లాస్ట్ మినిట్లో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ పరిగెడుతుంటారు. ఆ హడావిడి లేకుండా ఉండాలనే ముందుగానే ఒక డాక్యుమెంట్ చెక్లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎలాగో అందరి దగ్గర ఉంటాయి. కానీ ఇక్కడ అసలైన సమస్య ఎక్కడ వస్తుందంటే రిజర్వేషన్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన సర్టిఫికెట్ల దగ్గర. రైట్. ఎవరికైనా క్యాస్ట్ రిజర్వేషన్ లేదా EWS వర్తిస్తే ఆ సర్టిఫికెట్లు మీ సేవ ద్వారా పొంది వాటి నంబర్లను సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే NCC, స్పోర్ట్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ లేదా క్యాప్ కోటాలుంటే ఆ ఒరిజినల్స్ రెడీగా ఉండాలి. ఒక్క నిమిషం. ఈ బ్లూ ప్రింట్లో నేనొక స్పెసిఫిక్ డేట్ చూశాను. ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా 01/04/2025 తర్వాత జారీ చేసినదై ఉండాలి అని చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. అవును. ఇది ఎందుకు అంత ఖచ్చితంగా ఉండాలి? పాత సర్టిఫికెట్ ఎందుకు పనికిరాదు? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? దీని వెనుకున్న లాజిక్ బేసిక్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించింది. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలంటే ఆ కుటుంబం యొక్క ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలియాలి కదా. కరెక్ట్. ఏప్రిల్ 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతుంది.
అంతకు ముందున్న సర్టిఫికెట్ పాత ఆదాయాన్ని సూచిస్తుంది, అది ఈ కొత్త సంవత్సరానికి చెల్లదు. ఓహో, అంటే సిస్టమ్ ఆటోమేటిక్గా ఏప్రిల్ 1, 2025 తర్వాత వచ్చిన డేట్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ డేట్ కంటే ఒక్కరోజు ముందు సర్టిఫికెట్ అప్లోడ్ చేసినా అది రిజెక్ట్ అవుతుంది. అదన్నమాట విషయం. ఇది తెలియక చాలామంది పాత సర్టిఫికెట్లు పెట్టి ఫీజు రీయింబర్స్మెంట్ కోల్పోతుంటారు. సరే, డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి అనుకుందాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? రిజిస్ట్రేషన్కి 3 పద్ధతులున్నాయి. అవును, ఈ బ్లూ ప్రింట్లో టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి చదివాను. దోస్త్ మొబైల్ యాప్లో ఫేస్ రికగ్నిషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చట కదా. యా, అది లేటెస్ట్ ఫీచర్. అంటే జస్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి ముఖాన్ని స్కాన్ చేస్తే చాలు, రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. భలే ఉంది. అయితే ఇక్కడ నాకొక ప్రాక్టికల్ ప్రాబ్లం కనిపిస్తోంది. ఏంటది? ఫేషియల్ రికగ్నిషన్ వినటానికి చాలా అడ్వాన్స్డ్గా ఉంది, సరే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ లేనివాళ్లు, స్మార్ట్ ఫోన్లో కెమెరా క్వాలిటీ సరిగా లేనివాళ్ల పరిస్థితి ఏంటి? సిస్టమ్ వాళ్లను బయటకు నెట్టేస్తుందా? ఇది చాలా లాజికల్ పాయింట్. సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు డెవలపర్లు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచించే ఉంటారు. అందుకే కేవలం ఫేస్ రికగ్నిషన్ పైన మాత్రమే ఆధారపడకుండా 3 రకాల రిజిస్ట్రేషన్ పద్ధతులను అందుబాటులో ఉంచారు. ఓకే, మొదటిదేంటి? మొదటిది ఇప్పుడు మనం మాట్లాడుకున్న టీయాప్ ఫోలియో ద్వారా ఫేస్ రికగ్నిషన్. కానీ ఇది కేవలం తెలంగాణ ఇంటర్ బోర్డ్ విద్యార్థులకు మాత్రమే. ఇక రెండోది ఆధార్ మొబైల్ లింకేజ్ ఉన్నవారి కోసం. అంటే ఓటీపీ బేస్డ్ అన్నమాట. అవును, మొబైల్ నంబర్ ఆధార్కి లింక్ అయ్యుంటే ఇంటి దగ్గరే కూర్చుని సింపుల్గా ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. రైట్. ఒకవేళ ఆధార్కి మొబైల్ నంబర్ అసలు లింక్ అవ్వకపోతే? అక్కడే 3వ పద్ధతి ఉపయోగపడుతుంది. అదే మీ సేవా కేంద్రాలు. ఏ విద్యార్థికైనా టెక్నికల్గా ఇబ్బంది ఉన్నా, ఆధార్కు నంబర్ లింక్ లేకపోయినా వాళ్ళు నేరుగా దగ్గర్లోని మీ సేవా కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు లేదా కంటిపాప స్కాన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఆల్టర్నేటివ్స్ ఉండటం చాలా ముఖ్యం. టెక్నాలజీ లేదనే కారణంతో ఏ ఒక్కరూ ఈ సిస్టమ్ నుండి బయటకు వెళ్లే ప్రసక్తే లేదనమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫీజుల విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన వ్యత్యాసం కనిపిస్తోంది నాకు. ఎవరైతే ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు కేవలం ₹200 చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఫేజ్ 2 లేదా ఫేజ్ 3కి వెళ్తే ఆ ఫీజు కాస్త 400 అవుతుంది. అవును, డబుల్ అవుతుంది. ఒకే ప్రాసెస్కే ఇలా 2 వేర్వేరు ఫీజులెందుకు? డబ్బులు వసూలు చేయడానికా? అస్సలు కాదు. దీని వెనుక ఒక బిహేవియరల్ సైన్స్ ఉంది. అంటే ఒక ప్రవర్తనా శాస్త్రం అన్నమాట. ఈ సిస్టమ్ లక్షలాది అప్లికేషన్లను హ్యాండిల్ చెయ్యాలి కదా. ఆబ్వియస్లీ. అందరూ చివరి నిమిషం వరకు ఆగి ఒకేసారి సర్వర్పై పడితే సిస్టమ్ క్రాష్ అయ్యే ప్రమాదముంటుంది. అందుకే ఫేజ్ 1లో తక్కువ ఫీజు పెట్టి విద్యార్థులు వీలైనంత త్వరగా ముందుగానే రిజిస్టర్ చేసుకునేలా ఒక నడ్జ్ ఇస్తారు. ఓ, ఇదొక ట్రిక్ అన్నమాట. అవును, సర్వర్ లోడ్ని బ్యాలెన్స్ చేయటానికి మరియు విద్యార్థుల్లో అలసత్వాన్ని తగ్గించడానికి డిజైన్ చేసిన ఫీజు స్ట్రక్చర్ ఇది. వండర్ఫుల్ అనాలిసిస్. అంటే సైకలాజికల్గా విద్యార్థులను ముందుకొచ్చేలా చేస్తున్నారు. సో టైమ్ ఇస్ మనీ. ఇంతకీ ఈ ఫేజుల సంగతి ఏంటి? అసలు ఏ తేదీన ఏం జరుగుతుంది? డెడ్లైన్స్ ఏంటి? ఈ షెడ్యూల్ అనేది అడ్మిషన్ ప్రాసెస్కు వెన్నెముక లాంటిది. ఒక్క డేట్ మిస్ అయినా ప్రాసెస్ మొత్తం మళ్లీ మొదటికొస్తుంది. ఏప్రిల్ 13న అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 15 నుంచి ఫేజ్ 1 రిజిస్ట్రేషన్లు మొదలై మే 7 వరకు కొనసాగుతాయి. ఓకే, ఏప్రిల్ 15 టు మే 7. కరెక్ట్. ఇదే సమయంలో అంటే ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు విద్యార్థులు తమకు కావలసిన కాలేజీలను ఎంచుకునే వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఆ స్పెషల్ కేటగిరీ వాళ్లకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందని విన్నాను. అవును, ఒకవేళ ఎవరికైనా పీహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ లాంటివుంటే వాళ్లు మే 7 మరియు మే 8 తేదీల్లో ఆన్లైన్లో ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇదంతా పూర్తయ్యాక సాఫ్ట్వేర్ అనాలిసిస్ చేసి మే 14న ఫేజ్ 1 సీట్ల కేటాయింపును ప్రకటిస్తుంది. వెయిట్, ఇక్కడే ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించాలి. ఈ 3 ఫేజుల్లో విద్యార్థులు ఏ ఫేజ్ను టార్గెట్ చేయడం ఉత్తమమంటారు? ఎలాగూ 3 అవకాశాలున్నాయి కదా అని రిలాక్స్ అవ్వొచ్చా? అస్సలు రిలాక్స్ అవ్వకూడదు. అడ్మిషన్ ఆల్గోరిథం పరంగా చూస్తే ప్రతి ఒక్కరూ ఫేజ్ 1నే టార్గెట్ చేయాలి. ఎందుకని? ఎందుకంటే అత్యుత్తమ కాలేజీల్లోని సీట్లన్నీ దాదాపు ఫేజ్ 1లోనే భర్తీ అయిపోతాయి. ఫేజ్ 2కి వచ్చేసరికి కేవలం మిగిలిపోయిన సీట్లు మాత్రమే ఉంటాయి. ఓ, సో ఫేజ్ 1 ఇస్ క్రూషియల్. ఖచ్చితంగా. ఒకవేళ ఫేజ్ 1 మిస్ అయితే
మే 15 నుండి మే 25 వరకు ఫేజ్ 2 ఉంటుంది. దానికి సంబంధించిన సీట్ అలాట్మెంట్ మే 30న వస్తుంది. ఇక ఆఖరి అవకాశం ఫేజ్ 3. ఇది మే 31 నుండి జూన్ 15 వరకు ఉంటుంది. దీని అలాట్మెంట్ జూన్ 20న వస్తుంది. ఈ ఫేజులన్నీ అయిపోయాక క్లాసులు ఎప్పుడు మొదలవుతాయి బేసిక్గా? ఫేజ్ 3 సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత జూన్ 20 నుండి జూన్ 27 లోపు విద్యార్థులు తమకు సీటు వచ్చిన కాలేజీకి నేరుగా వెళ్లి రిపోర్ట్ చేయాలి. జూన్ 29, 30 తేదీల్లో అన్ని కాలేజీలో ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయి. ఇక సరిగ్గా జులై 1, 2026న డిగ్రీ మొదటి సంవత్సరం క్లాసులు అఫీషియల్గా స్టార్ట్ అవుతాయి. రైట్. అంటే ఎక్కడా బ్రేక్ లేనే ఖచ్చితమైన టైంలైన్ ఇది. షెడ్యూల్ గురించి చాలా క్లియర్ పిక్చర్ వచ్చింది. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో అత్యంత కీలకమైన మరియు అత్యంత ప్రమాదకరమైన దశ ఒకటుంది. అదే వెబ్ ఆప్షన్లు. యా, ఇక్కడే అసలు గేమ్ ఉంటుంది. ఇక్కడే చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది. నాకు ఇంటర్లో 95% మార్కులొచ్చాయి కదా, నేను నా ఇష్టమొచ్చిన ఆప్షన్లిస్తాను, ఎలాగైనా నాకు ఆ టాప్ కాలేజీలో సీట్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్. అవును. అసలు ఆల్గారిథం వాళ్ల మార్కులను మాత్రమే చూసి సీటిస్తుందా? ఈ సీట్ అలాట్మెంట్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఇదే అసలైన టెక్నికల్ పాయింట్. కేవలం మార్కులు మాత్రమే సీటును ఖరారు చేస్తాయి అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. ఈ సిస్టమ్ వెనుక ఉన్న ఆల్గారిథం ఒక ఫన్నల్ సిస్టంలా పనిచేస్తుంది. ఫన్నల్ సిస్టమ్? అవును. ఈ ఫన్నల్లో ప్రధానంగా 3 ఫిల్టర్లుంటాయి. మొదటిది మెరిట్, అంటే ఇంటర్ మార్కులు. రెండవది రిజర్వేషన్, అంటే ప్రభుత్వ నియమాల ప్రకారం కులం, ఎన్సీసీ, స్పోర్ట్స్ లేదా పీహెచ్ కోటాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక మూడవది అత్యంత పవర్ఫుల్ ఫిల్టర్, ప్రయారిటీ లేదా ప్రాధాన్యత. ప్రయారిటీ అంటే వెబ్ ఆప్షన్లలో మనమిచ్చే 1, 2, 3 ఆప్షన్ల నంబర్ల ఆర్డర్నా? ఇది మార్కులను కూడా డామినేట్ చేస్తుందా? ఓకే, బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎక్స్ అనే ఒక టాప్ కాలేజీలో సీట్ కావాలి. అభ్యర్థి ఏ తనకు 95% మార్కులున్నాయన్న ధీమాతో ఆ ఎక్స్ కాలేజ్ని తన ఆప్షన్ల లిస్ట్లో 10వ నెంబర్ దగ్గర పెట్టాడు. చాలా లైట్ తీసుకున్నాడు. కరెక్ట్. కానీ అభ్యర్థి బి చాలా తెలివిగా అదే ఎక్స్ కాలేజ్ని 1వ ఆప్షన్గా పెట్టాడు. సాఫ్ట్వేర్ మార్కులను స్కాన్ చేసేటప్పుడు ఆబ్వియస్గా ముందుగా 95% వచ్చిన అభ్యర్థి ఏ అప్లికేషన్నే ఓపెన్ చేస్తుంది. రైట్. ఓపెన్ చేసి ఏం చేస్తుంది? ఆ సాఫ్ట్వేర్ అభ్యర్థి ఏ ఇచ్చిన ఆప్షన్లను 1, 2, 3 ఇలా వరుసగా చెక్ చేసుకుంటూ వస్తుంది. ఒకవేళ 1వ ఆప్షన్ లేదా 2వ ఆప్షన్లో ఉన్న ఏదో ఒక మామూలు కాలేజ్లో సీటు ఖాళీ ఉంటే వెంటనే ఆ సీటును అభ్యర్థి ఏకి కేటాయించేసి అక్కడితో ఆగిపోతుంది. ఓ, అంటే అది 10వ ఆప్షన్ వరకు వెళ్ళదా? అస్సలు వెళ్ళదు. అభ్యర్థి ఏకు సీటు వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ అభ్యర్థి బి ఫైల్ ఓపెన్ చేస్తుంది. బి మొదటి ఆప్షన్గా టాప్ కాలేజీ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి అక్కడ సీటు ఖాళీగా ఉంటే వెంటనే బీకి ఆ సీట్ ఇచ్చేస్తుంది. అప్పుడేమవుతుంది? ఏకి 95% ఉన్నా టాప్ కాలేజీ రాలేదు, కానీ బీకి 90% ఉన్నా టాప్ కాలేజీ వచ్చింది. మైండ్ బ్లోయింగ్. అంటే సిస్టమ్కి విద్యార్థి మనసులో ఏముందో తెలియదు. వాళ్ళిచ్చిన నంబర్ల ఆర్డర్నే అది దేవుడి వాక్కుగా భావిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆప్షన్లను సబ్మిట్ చేసే ముందు ఏది ముందు ఏది వెనక అనేది పదే పదే చెక్ చేసుకోవాలి. సరే, ఫన్నెల్ సిస్టమ్ అన్నీ స్కాన్ చేసి ఒక సీటు అలాట్ చేసిందనుకుందాం. మొబైల్కి మీకు సీటు వచ్చింది అని మెసేజ్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రాసెస్ పూర్తయినట్లేనా? లేదు. అసలు గేమ్ అక్కడే మొదలవుతుంది. సీటు వచ్చిందని మెసేజ్ రాగానే అదంతా పూర్తయిపోయినట్లు కాదు. వచ్చిన సీటును సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఆన్లైన్లో లాక్ చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు సీట్ వచ్చింది కదా అని వదిలేస్తారు. నిర్ణీత గడువులోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ సీటును లాక్ చేయకపోతే సాఫ్ట్వేర్ దాన్ని నాన్ జాయినింగ్ కింద పరిగణించి ఆ సీటును ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసి ఫేజ్ 2లో మరొకరికిచ్చేస్తుంది. అరేరే, ఇది చాలా డేంజరస్ పాయింట్. మరి ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఫీజులేమైనా చెల్లించాలా? ఈ ఫీజుల వెనకున్న లాజిక్ ఏంటి? ఇక్కడ ఫీజుల స్ట్రక్చర్ను చాలా వ్యూహాత్మకంగా డిజైన్ చేశారు. ఫీజు అనేది కేవలం ఆదాయం కోసం కాదు, ఒక రకమైన కమిట్మెంట్ గ్యారంటీ కోసం. ఓకే, ఎలా విభజించారు దీన్ని? దీన్ని 3 కేటగిరీలుగా విభజించారు. ఎవరికైతే ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత ఉండి ప్రభుత్వ లేదా యూనివర్సిటీ కాలేజీలో సీటు వస్తుందో వాళ్లు సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం ₹0 కట్టాలి. అంటే ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అవును. సిస్టమ్ వాళ్ల డేటాను ఆటోమేటిక్గా ఫ్రీగా లాక్ చేస్తుంది. రెండవ కేటగిరీ
ఫీజ్ రీయింబర్స్మెంట్ అర్హత ఉండి ప్రైవేట్ కాలేజ్లో సీటు వస్తే మాత్రం వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ కింద 500 రూపాయలు చెల్లించాలి. అంటే ఒకవేళ అసలు ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫీజ్ రీయింబర్స్మెంట్ అర్హత లేని వాళ్ళు వాళ్లకు ఏ కాలేజ్లో అంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఎక్కడ సీటు వచ్చినా సరే వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ కింద 1000 రూపాయలు చెల్లించాలి. ఈ ఫీజులు ఎందుకు పెట్టారంటారు? ఎందుకంటే విద్యార్థులు ఊరికే టైంపాస్ కోసం సీట్లు రిజర్వ్ చేసి తీరా కాలేజీకి వెళ్ళకపోతే ఆ సీట్లు వృధా అవుతాయి కదా. ఎంతో కొంత ఆర్థికపరమైన కమిట్మెంట్ ఉంటే విద్యార్థులు సీరియస్గా ఉంటారు అనేది దీని వెనక ఉన్న లాజిక్. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఈ నిర్ణీత ఫీజు చెల్లిస్తేనే సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఆన్లైన్లో ఫీజు కట్టి సీటును లాక్ చేశాం. ఇక్కడితో ఆన్లైన్ ప్రాసెస్ ముగిసింది. ఆ తర్వాత ఫైనల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కాలేజీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఫైనల్ అడ్మిషన్ అనేది 3 స్టెప్స్లో పూర్తవుతుంది. స్టెప్ 1 ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు ఫీజు చెల్లింపు. స్టెప్ 2 ఏ కాలేజ్లో అయితే సీటు వచ్చిందో ఆ కాలేజీకి విద్యార్థి నిర్ణీత గడువులోపు స్వయంగా అంటే ఫిజికల్గా వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? స్టెప్ 3 అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్లన్నింటినీ అంటే టీసీ, కుల, ఆధార ధృవీకరణ పత్రాలు లాంటివి కాలేజీ అధికారులకు సబ్మిట్ చేయాలి. ఏవైనా మిగిలిన కోర్స్ ఫీజులు ఉంటే చెల్లించాలి. ఈ ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే ఆన్లైన్లో లాక్ చేసినా సరే ఆఖరి నిమిషంలో సీటు క్యాన్సిల్ అవుతుంది. అంతా చాలా పక్కాగా ప్లాన్ చేశారు. అయితే ఈ దోస్త్ 2026 బ్లూ ప్రింట్లో టెక్నాలజీకి సంబంధించిన కొన్ని కొత్త అప్డేట్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ కాంబినేషన్ డిస్ప్లే టూల్. అది చాలా యూస్ఫుల్ ఫీచర్. గతంలో ఏ కాలేజీలో ఏ సబ్జెక్టులున్నాయో తెలుసుకోవాలంటే ఆ ప్రాస్పెక్టస్ కోసం వెతుక్కోవాల్సొచ్చేది కదా. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్లోనే డ్రాప్ డౌన్ ఆప్షన్ ద్వారా ఒక కాలేజీలో ఉన్న కాంబినేషన్స్ అన్నీ ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తాయి. అలాగే అడ్మిషన్ టైంలో ఏవైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడంలో సమస్యలొస్తే ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ గ్రీవియన్స్ అంటే ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థను తెచ్చారు. అవును, ఇదంతా ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికే. వీటన్నింటికీ మించి వాట్సాప్ చాట్బాట్ ఇంటిగ్రేషన్, ఇది నిజంగా గేమ్ చేంజర్ అనిపిస్తోంది. ఏ డౌట్ వచ్చినా వాట్సాప్లో మెసేజ్ పెడితే ఆల్గారిథం వెంటనే రిప్లై ఇస్తోంది. అవునవును, అడ్మిషన్ ప్రక్రియ అనేది విద్యార్థులకు ఒక పీడకలలా పాకుండా యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి తీసుకున్న చర్యలు. ప్రతి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్గా, ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా విద్యార్థి చేతుల్లోకి వచ్చేసింది. రైట్. అయితే ఒకవైపు టెక్నాలజీ ఎంత సులభతరం చేసినా మరోవైపు చిన్న తప్పులు ఎంత నష్టం చేస్తాయో ఇందాకటి ఆ ఫనెల్ ఉదాహరణతో అర్థమైంది. కాబట్టి ఈ మొత్తం జర్నీలో విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన గోల్డెన్ రూల్స్ ఏమైనా ఉన్నాయా? అత్యంత కీలకమైన రూల్ ఒకటుంది. దోస్ట్ ఐడి మరియు పిన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ షేర్ చెయ్యకూడదు. అంటే పాస్వర్డ్ లాగా అన్నమాట. అయ్యా, అవి ఒక బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ లాంటివి. ఒకవేళ ఇంటర్నెట్ కెఫే వాళ్లకో లేదా ఇంకెవరికైనా ఇస్తే వాళ్ళు లాగిన్ అయి ఆప్షన్లను మార్చేసే ప్రమాదం ఉంది. అలా జరిగితే భవిష్యత్తే మారిపోతుంది. అది నిజం. రెండవ రూల్ ఏంటంటే వెబ్ ఆప్షన్లిచ్చేటప్పుడు అత్యుత్సాహంతో కేవలం ఒక్క టాప్ కాలేజ్ లేదా ఒక్క కోర్స్ మాత్రమే పెట్టి వదిలేయకూడదు. ఖచ్చితంగా మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వాలి. ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి ఉండాలి. ఒకవేళ విద్యార్థులకు ఆన్లైన్లో ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే సపోర్ట్ కోసం ఎవరిని కాంటాక్ట్ చేయాలి? దీనికోసం ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఓహ్, 40 ఉన్నాయా? అవును, ఇందులో ఒక స్టేట్ లెవెల్ సెంటర్, 6 యూనివర్సిటీ లెవెల్ సెంటర్లు మరియు 33 జిల్లా స్థాయి హెల్ప్లైన్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. మన దగ్గరున్న ఈ అద్భుతమైన 10 పేజీల బ్లూ ప్రింట్, దాని వెనుకున్న అనాలిసిస్ అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే ఎడ్యుకేషన్ రిపోర్టింగ్లో ముందుండే ది అఫైర్స్ డెస్క్ వారి రీసెర్చ్ డెస్క్ నుండి. అవును, వాళ్ల వర్క్ ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళు ఈ కాంప్లెక్స్ డేటాని ఎంత సింపుల్గా డీకోడ్ చేశారంటే ఒక సాధారణ విద్యార్థి కూడా అడ్మిషన్ అల్గారిథంని ఇట్టే అర్థం చేసుకునేంతలా. అవునవును, అడ్మిషన్ల సమయంలో ఇలాంటి ఖచ్చితమైన డేటా ఆధారిత విశ్లేషణ దొరకడం చాలా అరుదు. ఒక బ్లూ ప్రింట్ పబ్లిష్ చేయడమే కాదు, ప్రాక్టికల్గా ఎదురయ్యే సమస్యలకు ముందే సొల్యూషన్స్ చూపించడం వాళ్ల రీసెర్చ్ డెస్క్ ప్రత్యేకత. రైట్. గ్రామస్థాయిలో ఉన్న విద్యార్థి నుండి సిటీలో ఉండే వాళ్ల వరకు ఎవరికీ సరైన ఇన్ఫర్మేషన్ అందలేదనే లోటు ఉండకూడదని వాళ్లు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. నిజమే. అందుకే ఈ ప్రాసెస్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కోసమైనా సరే చూసేవాళ్లు, వినేవాళ్లు ది అఫైర్స్ డెస్క్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవడం
చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్లీ. కేవలం నోటిఫికేషన్లు చదవడం కాదు, బెస్ట్ డిగ్రీ కాలేజీలు ఏవి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, కాలేజ్ వైజ్ కటాఫ్స్ ఎలా ఉంటాయనే లోతైన విశ్లేషణల కోసం ఆ ఛానల్ ఒక డిజిటల్ కౌన్సిలర్లా పనిచేస్తోంది. అందుకే విద్యార్థులు వెంటనే ఆ యూట్యూబ్ ఛానల్ను లైక్, కామెంట్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ని ఫాలో అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఖచ్చితంగా.